హలో అండి, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఈరోజు రెసిపీ టమాటో పప్పు. చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండి. కుక్కర్లో అయితే 10 నిమిషాల్లో రెడీ అవుతుంది. తాలింపు వేసుకుంటే సరిపోతుంది. వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్తగా వంట చేసేవారైనా ఈజీగా చేసుకోవచ్చు. సో టమాటో పప్పుని ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. సో లెట్స్ కుక్. టమాటో పప్పు కోసం కావాల్సిన పదార్థాలు: 2 మీడియం సైజ్ టమాటోలు కట్ చేసినవి, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసినది, 5 పచ్చిమిర్చి కట్ చేసినవి, కొంచెం కరివేపాకు, కొంచెం తరిగిన కొత్తిమీర. ఇప్పుడు ఒక కుక్కర్లో 1 కప్పు కందిపప్పు వేసుకోండి. అది 2 సార్లు కడిగి తీసుకోండి. కడిగిన కందిపప్పులో 2 గ్లాసుల నీళ్లు వేసి పెట్టుకోండి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసిన టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలపండి. ఎక్స్ట్రా పులుపు కావాలంటే 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసం వేసుకోవచ్చు. టమాటోలో ఉన్న పులుపు సరిపోయిందండి నాకు, అందుకే నేను వేయలేదు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోండి. కుక్కర్ 2 విజిల్స్ ఇచ్చాక స్టవ్ని 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసి ఒక గరిటెతో పప్పును కలపండి. పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 5 నుంచి 6 కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి కలపండి. 2 ఎండుమిర్చి కట్ చేసి వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక చిటికెడు జీలకర్ర మెంతుల పొడి, ఒక చిటికెడు కారపొడి వేసి ఈ తాలింపుని పప్పులో వేయండి. ఎంతో రుచికరమైన టమాటో పప్పు రెడీ అయిందండి. పప్పును నానబెట్టాల్సిన అవసరం లేకుండా కుక్కర్లో ఎంత ఈజీగా తక్కువ టైంలో టమాటో పప్పు చేసుకోవచ్చో చూసారుగా. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.